అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. రోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మార్చి 18, 1919 సంవత్సరంలో ప్రభుత్వం పాస్ చేయడం జరిగింది. సో సరిగ్గా ఈ రోజు 107 ఇయర్స్ బ్యాక్ ఈ రౌలట్ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. ఈ రౌలట్ యాక్ట్ ఎందుకు పాస్ చేశారు? దీనివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి? దీనివల్ల ఎలాంటి రియాక్షన్స్ మన భారతదేశంలో చూడడం జరిగింది? ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం. The act was passed by the Imperial Legislative Council in Delhi on 18th March 1990, officially known as the Anarchical and Revolutionary Crimes Act of 1919. Indians referred it as the Black Act. సో ఎందుకు దీన్ని బ్లాక్ యాక్ట్ అన్నారో మనం ఫర్దర్ గా తెలుసుకుందాం. ఇట్ అలౌడ్ రిటర్న్ ఆఫ్ సస్పెక్ట్స్ వితౌట్ ఎనీ ట్రైల్ ఫర్ అప్ టు 2 years. ఇప్పుడున్న శిక్షా స్థితి ఏదైతే ఉందో దాని ప్రకారం కాగ్నిజబుల్ అఫెన్సెస్ అయితే అరెస్ట్ చేయాలి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఎలాంటి అరెస్ట్ చేయకూడదు, జస్ట్ 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలేయాలి. కానీ అప్పట్లో బికాస్ ఇట్ వాజ్ ద బ్రిటిష్ రూల్, ఎవరిపైన అనుమానం వస్తే ఎవరిపైన కూడా బ్రిటిష్ వారికి అనుమానం వస్తే వాళ్ళు వితౌట్ ఎనీ నోటీస్, వితౌట్ ఎనీ ఆర్డర్స్ ఫ్రమ్ ద కోర్ట్ డైరెక్ట్ గా పోలీసులే వాళ్ళు లిఫ్ట్ చేసేవాళ్ళు. ఆ పర్టికులర్ క్యాండిడేట్ ని ఎలాంటి ట్రైల్ లేకుండా 2 సంవత్సరాల వరకు అరెస్ట్ చేసి లోపల పడేసేవాడు. సో ఇది ఈ బేసిక్ గా సింపుల్ గా చెప్పాలంటే రౌలట్ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్, it was passed to curb the growing nationalist and revolutionary activities in India following the First World War, 1914 to 1918. Allowed political cases to be tried without juries and authorized detention without trial. సో ఎలాంటి ట్రయల్ జరగకుండా జైల్లో పెట్టడము 2 ఏళ్ల పాటు, అలాగే జ్యూరీతో ఎలాంటి కోర్టు ట్రయల్ జరపకపోవడము, ఇవన్నీ కూడా ఈ రౌలట్ యాక్ట్ యొక్క పవర్స్ అన్నమాట. ఈ రౌలట్ యాక్ట్ ద్వారా బ్రిటిష్ వాళ్ళకు సంక్రమించిన పవర్స్ అని చెప్పవచ్చు. Because of the dissatisfaction after World War I, government was concerned they would not be able to control population. సో వరల్డ్ వార్ వన్ టైంలో చాలా మంది ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ గా వరల్డ్ వార్ I లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ వరల్డ్ వార్ I టైంలో యుద్ధానికి అమ్యునిషన్స్ తో పాటు రా మెటీరియల్ కూడా, యుద్ధంలో ఫుడ్ గాని, వాటర్ గాని, అలాగే బట్టలు కోసం కాటన్ గాని, ఇట్లాంటివంతా కూడా భారతదేశం నుంచి బయటకు తీసుకెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ప్రజలు ఆకలి దప్పికలతో బాధపడిన సందర్భాలు ఆ టైంలో చూసాం. సో ప్రజల్లో నేచురల్ గా ఒక రకమైన డిసాటిస్ఫాక్షన్ అనేది నెలకొంది. దిస్ యాక్షన్ gave large amount of power to the government, placed severe restrictions on freedom of press. Suspects could be detained in jail up to 2 years without charge. సో ప్రెస్ పైన కూడా రెస్ట్రిక్షన్స్ విధించడం జరిగిందని మనకు అర్థమవుతా ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది లేకుండా చేశారు. Ruled that British had no plans to relinquish control of India. All leaders and parties opposed the act. Hartals and strikes began. Indians thought British would offer change and greater autonomy. Rowlatt Act proved them wrong. సో ఎప్పుడైతే మోడరేట్స్ కానీ ఎక్స్ట్రీమిస్ట్ కానీ ఎప్పటి నుంచో 1905 నుంచి కూడా ఆ, దీనికోసం గ్రేటర్ అటానమీ కోసం స్ట్రైవ్ చేస్తున్నారు. ఆ అటానమీ రాదు, అది కలే అని దీని ద్వారా తెలిసిపోయింది. సో దీని తర్వాత రౌలట్ యాక్ట్ ద్వారా మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ చాలా డైనమిక్ అవడం మనం గమనించవచ్చు. రౌలట్ సత్యాగ్రహ, April 2019, 100 years of Rowlatt Satyagraha started by Mahatma Gandhi in 1990. Gandhiji called for a nationwide campaign against Rowlatt Act. He launched a countrywide hartal, fasting and prayer on 1990. సో దీనికి వ్యతిరేకంగా ఏప్రిల్లో రౌలట్ సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. Gandhi organized Satyagraha Sabhas to mobilize support and spread awareness about Satyagraha based on non-violence. On 24th April 1990, Mahatma Gandhi initiated the campaign against Rowlatt Act and set up Satyagraha Sabha at Bombay. సో ఈ సత్యాగ్రహ సభల్లో భాగంగా 13th April 1990 ఫెస్టివల్ ఆఫ్ బైసాఖి రోజు large peaceful gathering took place in Jallianwala Bagh in Amritsar to protest the two prominent leaders, Dr. Saifuddin Kichlu and Dr. Satyapal. In this episode, the cruel General Dyer ordered his troops to open fire on an unarmed crowd, killing at least 379 people and injuring thousands. So, Saifuddin Kichlu సత్యపాల్కి వాళ్ళిద్దరిని కూడా అన్లాఫుల్ డిటెన్షన్ గా చేసిన బ్రిటిష్ కి వ్యతిరేకంగా పీస్ఫుల్ గ్యాదరింగ్ ఏదైతే అమృత్సర్ లో జలియన్వాలా బాగ్ లో జరిగిందో దాంట్లో జనరల్ డయ్యర్ ట్రూప్స్ ని యాక్చువల్ గా ట్యాంకర్ ని తీసుకొచ్చాడు. ట్యాంకర్ గేట్స్ ద్వారా పట్టలేదు కాబట్టి ట్రూప్స్ ని విత్ గన్స్ వాళ్ళని లోపలికి తీసుకెళ్లి
గేట్స్ క్లోజ్ చేసి వాళ్ళ పైన అన్ఆర్మ్డ్ క్రౌడ్ పైన ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అని కూడా చూడకుండా 379 మందిని చంపడానికి కారణమయ్యాడు. చాలా మంది ఆ బుల్స్ ని తప్పించుకోవడానికి బావిలో దూకడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ ఎ వెరీ డ్రాస్టిక్ స్టెప్ బై ద డయర్ అండ్ విచ్ ఈస్ నాట్ పనిష్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. అతను ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ కమిటీలో ఏం లేదని చెప్పేసి అతన్ని మళ్ళీ బ్రిటిష్ పంపించేసి అతనికి ల్యాండ్స్ టైటిల్స్ ఇచ్చి అతని రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్ గా గడిపాడు. సో దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ barbaricness by the British. Jallianwala Bagh massacre horrified the nation, leading Rabindranath Tagore to renounce his knighthood and Gandhi to return his Kaiser-i-Hind medal. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. Kaiser-i-Hind మెడల్ గాంధీకి బోయర్ వార్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు సెకండ్ లో వచ్చింది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఏదైతే నైట్హుడ్ ఉందో ఆ నైట్హుడ్ వచ్చిన సంవత్సరము 1915. అది కూడా కింగ్ జార్జ్ చేతిలో మీదుగా వస్తుంది ఈ నైట్హుడ్. ఈ 1915 లో కింగ్ జార్జ్ చేతుల మీద తీసుకున్న ఈ నైట్హుడ్ ని 1919 లో రెనౌన్స్ చేయడం జరిగింది. అలాగే కైసర్ హింద్ ఏదైతే గాంధీ గారు తీసుకున్నారో అది బోయర్ వార్ టైంలో సౌత్ ఆఫ్రికాలో బోయర్ వార్ చేసిన టైంలో ఎప్పుడైతే తీసుకున్నాడో సో ఆ దాన్ని కూడా రిలింక్విష్ చేయడం జరిగింది. ఈ కైసర్ హింద్ వచ్చేసి మనకు లార్డ్ హార్డింజ్ గాంధీకి 1915. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇయర్ లో వచ్చింది మెడల్, ఏ మెడల్ వచ్చింది, ఎవరికి వచ్చింది, ఏ టైంలో వాళ్ళు రిలింక్విష్ చేశారు. రౌలట్ యాక్ట్ ఇస్ బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ సెడిషన్ కమిటీ విచ్ గేవ్ బ్రిటిష్ గవర్నమెంట్ స్వీపింగ్ పవర్స్ టు సప్రెస్ సివిల్ లిబర్టీస్. బోత్ Rowlatt Singh and Jallianwala Bagh have altered the course of India's path towards independence by shifting the means of resistance from elite to the mass basis. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్. మరొక టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టీమ్ యూపీఎస్సీ స్వయం కృషి.